జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మోహిని ఏకాదశి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలో, అన్నవరం క్షేత్ర వైభవం ఏంటో, అన్నవరం క్షేత్ర రహస్యాలేంటో పరిశీలిద్దాం. ప్రధానంగా మోహిని ఏకాదశి అమృతం ఆవిర్భవించిన రోజు కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ప్రత్యేకమైన దానాలు నిర్వహించడం ద్వారా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. వస్త్రదానం చేస్తే మోహిని ఏకాదశి సందర్భంగా ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే ఈరోజు అన్నవరం క్షేత్రంలో సత్యనారాయణ స్వామి వారికి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. అన్నవరం క్షేత్రంలో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి వారి ఆవిర్భావ వైభవాన్ని మనం పరిశీలించినట్లయితే పౌరాణిక గ్రంథాల ప్రకారం మేరు పర్వతము ఆయన భార్య విష్ణుమూర్తి గురించి కఠోర తపస్సును ఆచరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల 2 కుమారులు జన్మిస్తారు. ఒక కుమారుడి పేరు భద్రుడు, ఇంకొక కుమారుడి పేరు రత్నాకరుడు. ఈ కుమారులిద్దరూ కూడా పెరిగి పెద్దవాళ్ళై మళ్ళీ విష్ణుమూర్తి గురించి తపస్సు ఆచరిస్తే విష్ణుమూర్తి ప్రత్యక్షమై భద్రుడిని భద్రాద్రి అనే పేరు కలిగిన కొండగా మారితే తాను శ్రీరామచంద్రమూర్తిగా వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటానని అనుగ్రహిస్తాడు. రత్నాకరుడు ఏమీ వరం కోరుకోకుండా ఉంటే రత్నాకరుడితో బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకంగా త్రిమూర్తి అవతార స్వరూపంగా నేను వచ్చి నువ్వు కొండగా మారితే నీ మీద నివాసం ఉంటానని రత్నాకరుడికి వరాన్ని అనుగ్రహిస్తాడు. ఆ రత్నాకరుడే రత్నగిరి అనే పేరు కలిగిన కొండగా మారితే ఆ కొండ మీద బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా త్రిమూర్త్యాత్మకంగా సత్యనారాయణ స్వామి వారి రూపంలో శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించారు. అయితే ఆయన ఆ రత్నగిరి కొండ మీద చాలా కాలం వరకు అవ్యక్తంగానే ఉండిపోయారు. ఆయన వ్యక్తం అవ్వలేదు, కాలక్రమంలోనే వ్యక్తమయ్యారు. కాలక్రమంలో కూడా చాలా సంవత్సరాల తర్వాత ఒక శ్రావణ శుక్ల విదియ తిథి నాడు ఆయన వ్యక్తమయ్యారు. ఆయన వ్యక్తం అవ్వటం వెనుక కూడా ఒక కథను ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. ఆయన తన పరమ భక్తులకి స్వప్నంలో సాక్షాత్కరించి ఈ పరిసర ప్రాంతాల్లో తాను ఉన్నానని పలికితే అందరూ వచ్చి ఆ పరిసర ప్రాంతాల్లో వెతకటం ప్రారంభిస్తారు. ఎంత వెతికినప్పటికీ కూడా అక్కడ స్వామివారి దర్శనం అవ్వకపోతే అప్పుడు అమ్మవారు లక్ష్మీదేవి ఒక వృద్ధ వనిత రూపంలో వచ్చి ఇక్కడికి దగ్గరలో ఒక అంకుడు చెట్టు ఉంది, ఆ అంకుడు చెట్టు కింద ఒక పుట్ట ఉంది, ఆ పుట్టలో వెతికారా అని అడిగితే అక్కడ వాళ్ళందరూ వెతకలేదని చెప్పి అక్కడికి వెళ్ళి చూస్తే ఆ పుట్ట పరిసర ప్రాంతాల్లో స్వామివారి దివ్య మంగళ స్వరూపానికి సంబంధించిన విగ్రహం దర్శనమిస్తుంది. ఆ విగ్రహానికి దేవాలయ నిర్మాణం ప్రారంభిస్తున్న తరుణంలో విగ్రహం ప్రతిష్ఠించాలంటే ఒక యంత్రం ఉండాలి కాబట్టి ఏ యంత్రాన్ని ఏర్పాటు చేయాలా అని అందరూ ఆలోచిస్తున్న తరుణంలో వారణాసి క్షేత్రంలో ఒక మహాసిద్ధుడు విష్ణు భక్తుడు ఉంటే ఆ విష్ణు భక్తుడికి ఆయన ధ్యానంలో ఉంటే విష్ణుమూర్తి ధ్యానంలో కనిపించి తన యంత్రాన్ని ఏ విధంగా ఏర్పాటు చేయాలో దిశానిర్దేశం చేస్తారు. వారణాసిలో ఉన్న ఆ సిద్ధుడు ఆ విధంగా విష్ణుమూర్తి చెప్పిన విధంగా యంత్రాన్ని గీసి ఆ యంత్రాన్ని తీసుకొని సరిగ్గా ప్రతిష్ఠ సమయానికి వస్తే ప్రతిష్ఠ సమయంలో ఆ యంత్రం మీద స్వామివారిని ప్రతిష్ఠించారని స్థల పురాణం మనకు తెలియజేస్తుంది. స్వామివారి రూపాన్ని మనం పరిశీలిస్తే స్వామివారి రూపంలో 2 అంతస్తులు ఉంటాయి. పై అంతస్తులో స్వామివారు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగానే మొత్తం రూపంలో ఉంటారు కాబట్టి పై అంతస్తులో స్వామివారు మీసాల రూపంలో వ్యక్తమవుతూ ఆయనకి కుడివైపు పరమేశ్వరుడు, ఎడమవైపు అమ్మవారి రూపంలో దర్శనమిస్తారు. కానీ క్రింద అంతస్తులో మాత్రం ఒక పీఠం ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఆ పీఠంలో యంత్ర ప్రతిష్టాపన జరిగింది. ఆ యంత్రమే వారణాసి నుంచి సిద్ధుడు తెచ్చిన యంత్రం. ఆ యంత్రం మీద 13 అడుగుల ఎత్తులో ఒక శివలింగం ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఆ శివలింగం పైభాగంలో స్వామివారు మీసాల రూపంలో వ్యక్తమవుతారు. అందుకే ఇక్కడ అన్నవరం క్షేత్రంలో 2 అంతస్తుల్లో ఉన్న రూపాన్ని మనం పరిశీలిస్తే ఆ పీఠం సాక్షాత్తు బ్రహ్మస్వరూపం, ఆ లింగస్వరూపం పరమేశ్వర స్వరూపం, పైన కనిపించే స్వామివారు విష్ణు స్వరూపం. అందుకే త్రిమూర్త్యాత్మకంగా ఆయన రత్నగిరి కొండ మీద అందరికీ దర్శనమిస్తున్నారు. ఆ యంత్రాన్ని కూడా మనం ప్రసాదాన్ని ఇచ్చే సమయంలో అక్కడ వాళ్ళు ఇచ్చేటటువంటి ఆ బిళ్ళ వెనక భాగంలో మనం దర్శనం చేసుకోవచ్చు. అది సాక్షాత్తు వారణాసి క్షేత్రంలో సిద్ధుడు ప్రతిష్ఠించినటువంటి యంత్రానికి సంకేతంగా దాన్ని అందరూ కూడా దర్శనం చేసుకోవచ్చు. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి క్షేత్రం పంచాయతన క్షేత్రము.
ఈ క్షేత్రంలో స్వామివారిని దర్శనం చేసుకుంటే శివుడి అనుగ్రహము, అమ్మవారి అనుగ్రహము, సూర్యుడి అనుగ్రహము, గణపతి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఎందుకంటే మనం క్రింద అంతస్తులో దర్శనం చేసుకున్నప్పుడు ఆగ్నేయంలో గణపతి ఉంటాడు, నైరుతిలో సూర్యుడు ఉంటాడు, వాయువ్యంలో అమ్మవారు ఉంటుంది, ఈశాన్యంలో పరమేశ్వరుడు ఉంటాడు. అంటే అది పంచాయతన క్షేత్రము. అన్నవరం క్షేత్రంలో స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే సమస్త దేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అందుకే అన్నవరం క్షేత్రానికి వెళ్ళి సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవాన్ని దర్శనం చేసుకోవటం, అలా వీలు కాని పక్షంలో మనస్సులో ధ్యానం చేసుకోవటం ద్వారా సత్యనారాయణ స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు రచించిన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో ఉన్న అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. అందరిలో ఒకలా ఉండేవాడు పరమాత్మ. కానీ సమత్వం అనేది పరమాత్మ దృష్టిలోనే తప్ప ఉపాధి దృష్టిలో సాధ్యం కాదు. ఇది ఎప్పుడు తెలుసుకోవాల్సింది. ఉపాధులు కర్మజన్యములు, కర్మ బట్టి అర్హతలు, అనర్హతలు, ఎక్కువలు, తక్కువలు ఉంటూ ఉంటాయి. పరమాత్మ మాత్రం సమం. అందుకే సమముగా తానే అందరిలో ఉన్నాను రుజువు చేయడానికి సమముగా భేదములు లేకుండా అవే రూపం ధరించాడు. సమపృష్టిన సమో మసకేన సమో నాగేన సమోనేన సర్వేణ అని బృహదారణ్యక మంత్రం మళ్ళీ కనబడుతుంది. ఇలా ఉన్నవాడు సంవత్సర కాలం అలాగే మెయింటైన్ అయ్యాడు. గొప్ప విషయం ఇక్కడ. ఏ దూడలు ఏ ఆవుల దగ్గరికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళే, ఏ పిల్లలు ఏ తల్లుల దగ్గరికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళారు. ఏమీ మార్పు లేదు. సంవత్సరం ఇలాగే గడిచిపోయింది. మార్పు ఎక్కడొచ్చిందయ్యా అంటే ఆ పిల్లల్ని లాలించే తల్లుల్లోనూ లేగల్ని లాలించే ఆవుల్లోనూ వచ్చిందండి. ఏమిటంటే ఇదివరకు తమ పిల్లల పట్ల చూపించనంత ప్రేమ చూపిస్తున్నట్టు ఏడాది నుంచి పిల్లలపై వాళ్ళు మీటింగ్ పెట్టుకొని అనుకుంటున్నారు. అదేమిటో కానీ ఈ మధ్య మా పిల్లల్ని లాలిస్తూ ఉంటే కృష్ణుణ్ణి లాలిస్తున్నంత ఆనందంగా ఉందన్నట్టు. ఇక్కడ వాళ్ళ మనస్తత్వం తెలుసుకోమని చెప్తాడు శుకుడు. ఎవరికైనా మన్మథుడు ఎదురుగా కనబడ్డా మా పిల్లాడి తర్వాతే అంటుంది తల్లి. అదే మారమపి కుత్సితం కరోతి ఇది కుమారహ అని ఒక అర్థం నిర్వచనం చెప్పారు. మన్మధుడు కనబట్టి మన్మధుడు బాగున్నాడా, నీ కొడుకు బాగున్నాడా, నా కొడుకే బాగున్నాడు అంటట. అంత ప్రేమ అండి కొడుకు మీద ఏ తల్లికైనా. అలాంటిది వీళ్ళు ఏమనుకుంటున్నారు, మా పిల్లల్ని చూస్తున్నట్లేదు కృష్ణుడిని చూస్తున్నంత ఆనందంగా ఉందంటే వీళ్ళకి మొదటి నుంచి పిల్లల కంటే కృష్ణుడి మీద ప్రేమట. అంటే లోకంలో ఈ ప్రతి వస్తువు కంటే కూడా ప్రేమ ఎవరి మీద ఉంటుందండి ఎవరికైనా అంటే ఆత్మపై ప్రేమ ఉంటుంది. ప్రతివాడు తను తాను ప్రేమించుకుంటాడు. ఆత్మయ్యి ఉన్నవాడు కృష్ణుడు గనక, ఆత్మరూపుడైన కృష్ణుడే అవతరించాడు గనక అది ప్రియాత్ పుత్ర ఇచ్చా శబ్దములు చాలా చెప్తూ ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని బృహదారణ్యక మాత్రం చూపించారు. ఒక్క లీలలో ఎన్నున్నాయి. అందుకే ఉపనిషత్ హృదయం తెలిసిన ఆదిశంకరులు లాంటి వాళ్ళకి లీల పిచ్చెక్కించిందండి. విరక్తులకు కూడా రక్తి పుట్టించేవాడిని కృష్ణుడు అంటారు. తెలుసుకోండి, ఇక్కడ వాళ్ళే వ్యాఖ్యానించారు. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా సర్వం విష్ణుమయం గిరోంగవదజ అంటాడు సుఖయోగీంద్రుడు. సర్వం విష్ణుమయం అనే వాక్యం నిజం చేశాడయ్యా ఇక్కడన్నారు. లేకపోతే తోలుతున్న వాళ్ళు అయినా, తోలబడుతున్న ఆవులు అయినా, తోలుతున్న వాళ్ళని తోలుతున్నవాడు అయినే, మొత్తం కృష్ణమయం. ఎంత అద్భుతమైన దృశ్యం ఇది ఇక్కడ. అటువంటి స్వరూపంగా ఏడాది గడిచిపోయింది. ఆ ఏడాది చివరిలో అంటున్నాడు, ఏమిటయ్యా ఈ మధ్య బలరాముడు అంటున్నాడు, ఆయన అంశరూపుడు కదా శేషుడు సంకర్షణుడు, ఏమిటో ఏడాది క్రితం వరకు వీళ్ళందరూ ఒకలా కనబడ్డారు నాకు. వీళ్ళందరూ దివ్యమైన వాళ్ళే, ఆ గోలోకాల నుంచి వైకుంఠాల నుంచి దిగొచ్చిన వాళ్ళు అనిపించారు. ఏడాది నుంచి మాత్రం నా భ్రమేమో కానీ అందరూ నీలా కనిపిస్తున్నారయ్యా. ఏంటో కాసేపట్టే తేలిపోతుందిలే అన్నాడు. ఇలా కూడా బ్రహ్మదేవుడు అక్కడ పెట్టొచ్చాడు. ఆయనకు ఒక్కరోజే, ఇక్కడ సంవత్సరం అయిపోయింది. ఆశ్చర్యపడి ఎవరెవరిని పెట్టొచ్చారు అనుకుంటే వాళ్ళందరూ ఇక్కడ కనబడ్డారు. దాచేనే వాళ్ళందరూ ఇక్కడెక్కడున్న ఇంతమంది మళ్ళీ అలాగే ఉన్నారే. ఎవడైనా భూమి మీదకి రావాలంటే బ్రహ్మ వల్లే రావాలి. బ్రహ్మ నేను సృజింపను, నేను సృజించలేదు, మరొక బ్రహ్మ లేడు. ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మలకే బ్రహ్మ అయిన పరబ్రహ్మ ఉన్నాడు. ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటే పిల్లలు లేగలు కనబడగానే ఒకసారి కళ్ళు నులుము చూశాడు. నులుముకోవాలంటే 2 కళ్ళుగా 8 కళ్ళు. ఆ నులుముకును చూసేటప్పటికల్లా మొత్తం కనబడుతున్నది విష్ణు మండలమే గోచరించింది. అందరూ గోపబాలకులు ఉన్నారు, అందరూ నారాయణులు. ఎన్ని లేగలు ఉన్నాయో అన్నరు నారాయణులు. పైగా నారాయణుడి చుట్టూ కొలుచుకునే దేవతలు సమూహాలు. ఇలా సమూహాల మధ్య నారాయణుడు చొప్పున్న అందరూ నారాయణులోనండి. మొత్తం 8 కళ్ళు గిర్రని తిరిగాయి.
వెంటనే 2 చేతులు జోడించి నమస్కారం చేసి భూమి మీదకి వచ్చాడు. వచ్చేటప్పటికల్లా ఇవేవీ కనబడలేదు. ఒక్క కృష్ణుడు కేవలం చేతిలో చల్ది ముద్ద పట్టుకుని ఎక్కడున్నాయా లేగలు, ఎక్కడున్నాయా గోపను వెతుక్కుంటున్నట్ట. ఏమి నటిస్తున్నావయ్యా ఇప్పుడు అని ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇక్కడ బ్రహ్మ చేసిన స్తోత్రము అద్భుతమైన స్తోత్రం వ్యాసభాగవతంలో ఉంది. అది వ్యాఖ్యానిస్తే మహాతత్వములు బయటపడతాయి. అలాంటిది బ్రహ్మ సంహిత అనే గ్రంథంలో గోవిందమాది పురుషం శరణం భజామహ అనేటువంటి అత్యద్భుతమైన మరొక శ్లోకం మొత్తం బ్రహ్మ చేసినది ఒకటి కనబడుతుంది. గర్గ సంహితలో కూడా అత్యద్భుతమైన స్తోత్రం బ్రహ్మకృత శ్రీకృష్ణ స్తుతి విస్తారమైనది. మిగిలిన 3-4 శ్లోకాలు తెమిల్చేశాడు. కృష్ణాయ మేఘవపుషే చపలాంబరాయ పీయూషమిష్టవచనాయ పరాత్పరాయ వంశీధరాయ సికిచంద్రకయాన్వితాయ దేవాయ భ్రాతృసహితాయ నమోస్తు తస్మై. కృష్ణస్తు సాక్షాత్ పురుషోత్తమ స్వయం పూర్ణపరేశ ప్రకృతే పరో హరి యస్యావతారాంశ కళావయం సురాః సృజామ విశ్వం క్రమతోస్య శక్తిభిః. ఇక్కడి నుంచి మొదలు పెడితే కృష్ణుడు అనగా సాక్షాత్ పురుషోత్తముడు. పైగా నాలాంటి అంశాంశకాదులు కూడా, అంటే కృష్ణుని అంశాలే బ్రహ్మాదులని చెప్పుకున్నాం. ఇలా వచ్చిన వారందరూ ఎవరిలో బిందువుల వలె ఉంటారో ఆ పరిపూర్ణతముడైన కృష్ణుడికి నమస్కారం. సత్వం సాక్షాత్ కృష్ణచంద్రావతారో నందస్యాపి పుత్రతామాగతక్కౌ బృందారణ్యో గోపవేషేన వత్సాన్ గోపైర్ముక్షైశ్చారయన్ భ్రాజసేవై అంటూ స్తుతిస్తూ అత్యద్భుత భావంలోకి తీసుకెళ్తున్నాడండి. సాధకులకు పనికొచ్చే గొప్ప విషయములు ఇందులో చూపిస్తున్నాడు. అంటే పరతత్వమే కృష్ణుడు గనక పరతత్వమని ప్రతిపాదించే శ్లోకములు చాలా ఉన్నాయి. అందులో 1-2 చెప్పుకుంటే, తం కృష్ణం భజ హరిమాదిదేవమస్మిన్ క్షేత్రజ్ఞం ఖమివ విలిప్తమేఘమేవ స్వచ్ఛాంగం పరిమధి యజ్ఞచైత్య రూపం భక్త్యాజ్ఞైర్విశద విరాగభావసంఘై. గొప్ప భావం ఏం చెప్తున్నా అంటే, అవతారం ధరించి నువ్వు కనబడుతున్నా నీ యొక్క అసలు తత్వం ఏంటంటే క్షేత్రజ్ఞుడువు నువ్వు. శరీరములు క్షేత్రములు, వాటిలో జ్ఞా అనబడే చైతన్య రూపమై ప్రజ్ఞానం బ్రహ్మగా ఎవడు చెప్పబడుతున్నాడో ఆ క్షేత్రజ్ఞుడువు నువ్వు. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు అన్నవరంలోని వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వివాహ మహోత్సవం. ఆ స్వామి లీలలో అద్భుతం, ఆనందం. అక్కడికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరూ కూడాను తమ జీవితాలని సార్థకత చేసుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి నదిలో స్నానం ఆచరించి పవిత్రవంతమైనటువంటి భావాలతో ఆ స్వామిని మనసారా దర్శించి సత్యనారాయణ వ్రతాన్ని కూడా ఆచరించినట్లయితే జన్మాంతరాల నుంచి వచ్చేటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అందున ఆ స్వామికి జరిగే కళ్యాణోత్సవాన్ని కనులారా వీక్షించి ఆ అక్షతలను మనం శిరస్సున గనక ఉంచుకున్నట్లయితే జన్మాంతరాల నుంచి వచ్చిన పాపాలన్నీ పటాపంచలైపోవడమే కాకుండా వివాహం కావలసినటువంటి వారికి వివాహం, సంతానం కావలసిన వాళ్ళకి సంతానేచ్ఛ, అప్పుల విషవలయంలో కొట్టుమిట్టాడేటువంటి వారికి అప్పుల నుంచి విముక్తి, గృహయోగం లేని వారికి గృహయోగం, అన్నిటినీ కూడా ప్రసాదించే అద్భుత తత్వం అన్నవరం స్వామికి ఉంది. ఆ స్వామిని దర్శించడమే జన్మ సాఫల్యత. అందుకే ఆది మధ్యాంతర్వర్తి నారాయణ అన్నారు. నారాయణ స్వరూపంలో సత్యదేవుడుగా ఆ స్వామివారు మన్ని అనుక్షణం రక్షిస్తూనే ఉంటాడు. ఆయన వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళు ప్రసాదం స్వీకరించి తీరాలి. అన్నవరం స్వామి ప్రసాదం అమోఘం, రుచికరం, భక్తి తత్వంతో నిండి ఉన్నది.
ఆ స్వామి ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని మనం భుజిస్తేనే చాలండి. విశేషకరమైనటువంటి ఆరోగ్యము ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు అన్నవరం స్వామి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన పరాభనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 5:41 సూర్యాస్తమయం 6:20 తిథి ఏకాదశి సాయంకాలం 6:16 వరకు. నక్షత్రం పుబ్బ రాత్రి 9:39 వరకు. శేషంగా మిగిలిన వర్జం ఉదయం 6:23 వరకు. మరల తెల్లవారుజామున 4:54 వర్జం ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6:35 పూర్తవుతోంది. దుర్ముహూర్తం ఉదయం 12:34 నుంచి 1:25 వరకు. మరల మధ్యాహ్నం 2:58 నుంచి 3:49 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:41 నుంచి 4:20 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం మతత్రయ ఏకాదశి. ఏకాదశి సందర్భంగా ఉపవాసం ఉండడం, నిరంతర స్మరణ చేయగలగడం, జాగారం చేయడం ముఖ్య కర్తవ్యాలు. అలాగే ఈరోజు అన్నవరంలో కళ్యాణం జరుగుతుంది స్వామివారికి, సత్యనారాయణ స్వామివారికి. ఆ కళ్యాణాన్ని మనం దర్శించడం ద్వారా ఇంట్లో పెళ్లి కావలసినటువంటి పిల్లలు, మగపిల్లలైనా ఆడపిల్లలైనా వాళ్ళకి అనుకూలమైనటువంటి ధార్మికమైనటువంటి వివాహం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. నేటి ఆణిమిత్యాలు. కోరికలు ఉన్నంత వరకు పునర్జన్మ తప్పదు. పునర్జన్మ అనేది ఆత్మకు ఒక గలీబు తీసి మరొకటి తగిలించడం లాంటిదే. అన్నవరం దేశవ్యాపిత ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాల స్థాయి ఖ్యాతిగాంచిన క్షేత్రం. రత్నాచలంపై ఆవిర్భవించిన సత్యదేవుని దేవాలయం. విష్ణువు కలియుగాన అవతరించిన అవతారం శ్రీ సత్యనారాయణ స్వామి అవతారం. వ్రతాధిష్టాన దైవం సత్యనారాయణుని కళ్యాణ కమనీయ దృశ్యాలు, సామూహిక వ్రతాచరణలతో కళకళలాడే అన్నవరం దేవస్థానం. ఆలయ గర్భాలయంలో సత్యనారాయణ స్వామి, తన దేవేరి అనంతలక్ష్మీదేవి, మరోపక్క పంచపడగల నాగేంద్రుని ఛత్రఛాయలో పరమేశ్వరుని ముఖారవింద ప్రతిమలు ఉంటాయి. అడిగిన వరాన్ని తీర్చే దేవుడు సత్యదేవుడు కదా. అడిగిన అనే పదాన్ని అనినా అని పలికి, అడిగినది వరం కదా, అనినవరం అనినవరం అంటూ అనగా అనగా అన్నవరంగా పలుకుబడి అయ్యింది. పర్వత శ్రేష్ఠుడైన మేరు పర్వతం, ఆయన భార్య అయిన మేనక శ్రీ మహావిష్ణువు గురించి తపమాచరించి భద్రుడు, రత్నకుడు అనే 2 పుత్రులను వరంగా పొందారు. భద్రుడు భద్రాచలంగా శ్రీరామునికి నివాస స్థానం అయ్యాడు.
రత్నకుడేమో రత్నగిరి రత్నాచలం కొండగా శ్రీ వీరవెంకట సత్యనారాయణగా అవతరించబోతున్న శ్రీ మహావిష్ణువుకి అమరిపోయాడని ఇక్కడి స్థల పురాణం వెల్లడి చేస్తోంది. అగ్ని పురాణంలో వివరించిన ఆగమశాస్త్రం ప్రకారం ఈ అన్నవరం దేవస్థానం 2 అంతస్తులతో క్రింద అంతస్తులో త్రిపాద విభూతి, నారాయణోపనిషత్తు వర్ణిత యంత్రం, ఇక పై అంతస్తులో స్వామివారి గర్భాలయ మూల విరాట్టులు ఏర్పాటయ్యాయి. ఇదో విశిష్టమైన ఆలయ ఆగమశాస్త్ర వాస్తు నిర్మితి. ఏక విగ్రహమే అయినప్పటికీ కింది భాగం విష్ణురూపంగా, మధ్య భాగం శివునిగా పూజిస్తారు. అందుకే ఈ స్వామివారిని మూలతో బ్రహ్మరూపాయ, మధ్యశ్చ మహేశ్వరం, అదతో విష్ణురూపాయ, త్రైక్యరూపాయతే నమః అని స్తుతిస్తారు. రత్నాచలం పైభాగానికి చేరుకుంటుండగానే సుదర్శన చక్రంతో ధవళకాంతులతో మిలమిలా మెరిసిపోయే సత్యదేవుని ఆలయ గోపురం, ఇతర దేవీ దేవతల ఆలయాల విమాన శిఖరాలు కనిపించే అద్భుత దృశ్యం కనుల ముందుంటుంది. పిఠాపురం సమీప గోరస గ్రామ ప్రభువైన శ్రీ రాజా ఇనుగంటి వెంకటరామారాయణం బహద్దూర్ ఏలుబడిలో ఉన్న అరికంపూడి గ్రామవాసి బ్రాహ్మణోత్తముడు అయిన ఈరంకి ప్రకాశరావులకు ఇరువురికి ఒకేసారి విష్ణుమూర్తి స్వప్నదర్శనం ఇచ్చారట. శ్రావణ శుక్ల విధియ మఖా నక్షత్రయుక్త లక్ష్మీవారం నాడు రత్నగిరి కొండపై సత్యనారాయణ స్వామిగా వెలవబోతున్నానని, తనను ప్రతిష్ఠించి సేవించమని ఆదేశించి అంతర్ధానమయ్యారట. ఇరువురూ కలిసి అన్నవరాన వెతకగా ఒక అంకుడు చెట్టు పొదలో సూర్యభగవానుని కిరణాలు పడి స్వామివారి పాదాలు దగదగ్గాయమానంగా కనిపించాయట. ఆ వెన్వెంటనే స్వామివారి ఆ దివ్య ప్రతిమను 1891 ఆగస్టు 6వ తేదీన రత్నాచలంపై సుప్రతిష్ఠితం చేశారు. అదిగో ఆనాటి నుంచి నేటికి ఏనాటికి రత్నాచలవాసుడై సత్యనారాయణ స్వామి అన్నవరక్షేత్ర స్వామి అయి భక్తులందరి ఇంటింటి దైవమయ్యారు. కలియుగంలో లోక సంచారం చేసిన నారద మహర్షి ప్రజలు పడే బాధల్ని చూసి విష్ణుమూర్తిని దీనికి పరిష్కారం తెలుపమని అడిగాడట. కలియుగావతారునిగా సత్యనారాయణగా అవతరిస్తానని, సత్యనారాయణ వ్రతం ఆచరించిన వారికి ఏ కష్టం వచ్చినా దానిని తొలగిస్తానని శ్రీ మహావిష్ణువే వాగ్దానమిచ్చారట. ఆనాటి నుంచి హైందవ ధర్మాచరణలో సత్యనారాయణ వ్రతం ఒక విశిష్టమైన వ్రతంగా, వివాహమైన నూతన దంపతులు గృహప్రవేశం చేసిన వెంటనే చేయాల్సిన వ్రతంగా స్థిరపడిపోయింది. వైశాఖ శుద్ధ దశమి నాడు సత్యవతీదేవితో సత్యదేవుని వివాహం కన్నుల పండుగగా జరుగుతుంది. స్వామివారిని, అమ్మవారిని వేద పండితులు వధూవరులను చెయ్యగా ముత్తైదువులు పసుపు దంచి అనివేటి కళ్యాణ మండపంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కళ్యాణ మండపమంతా కొబ్బరి ఆకులతో విభిన్న రీతుల అలంకారం చేశారు. రత్నగిరి క్షేత్రపాలకులుగా ఉన్న సీతారాములే సత్యదేవుని కళ్యాణానికి పెద్దలుగా ఉంటారట. శ్రీ ఆంజనేయ వాహనంపై ఊరేగుతూ వచ్చిన సీతారాములు సత్యదేవుని వివాహ మంటపానికి వస్తారు. పంపా నదీ జలాలలో సత్యవతీదేవి, సత్యనారాయణ స్వామి ఇరువురు చక్రస్నానం ఆచరింపచేసి నాగబలి, దండియాడింపు, ధ్వజారోహణం, కంకణ విమోచనలు నిర్వహిస్తారు. సర్వాంగ సుందరంగా ముస్తాబైన సత్యవతి సత్యదేవులను రజత సింహాసనంలో వేంచేపు చేయగా పెళ్లి పెద్దలైన సీతారాముల వారిని పక్కనే ఉన్న మరో ఉచితాసనంపై ఉంచుతారు. ఊయల మీద పవళించిన కలియుగ విష్ణావతార సత్యనారాయణ స్వామి, లక్ష్మీ అంశావతారిణి సత్యవతీదేవులకు 10 రకాల పుష్పాలతో పుష్పయాగాన్ని చేస్తారు. ఇన్ని సేవలు ఒక ఎత్తైతే నూతన దంపతుల వలె సేవలందుకున్న సత్యనారాయణ సత్యవతీదేవులకు చేసే నీరాజన సేవ అత్యంత అద్భుత సన్నివేశం. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. గురువుగారితో ప్రారంభం. ఏది మొదలు పెట్టండి, గురువుగారికి వందనం చేసి మొదలు పెడతారు. గురువుగారే నా చేత చేయిస్తున్నారని. మళ్ళీ అయిపోయిన తరువాత గురుమండలానికి అంతటికీ నమస్కారం. అదే మంగళాశాసన పరై మదాచార్య పురోగమై అని గురువుకి నమస్కారం చేసి పూర్తి చేస్తారు. మొట్టమొదట గురువుకి నమస్కారం చేయాలి. గురువు చేసిన ఉపకారం చెయ్యగలిగిన వాడు లోకంలో ఎవ్వరు ఉండడు. తల్లిదండ్రులు కూడా శరీరాన్ని ఇస్తారు. మళ్ళీ శరీరంలోకి రావలసిన అవసరం లేని జ్ఞానం ఇవ్వగలిగిన వాడు గురువు ఒక్కడే. అటువంటి గురువుకి నమస్కారం చెయ్యడం వినా అసలు మనం చెయ్యగలిగినది ఇంకొకటి ఉండదు. ఎందుకంటే గురువుకి ఈశ్వరుడు తప్ప ఇంకేం అక్కర్లేదు. అటువంటి గురువుకి మీరు ఏం పట్టుకొచ్చిస్తారు?
అంతటా నిండిపోయినటువంటి మనసు కలిగినటువంటి గురువుకి పంచల చాపు నీయగలిగిన సాలెవాడు ఈ భూమి మీద పుట్టలేదు. గురువుకి చేసేది నమస్కారం ఒక్కటే. అందుకే రుక్మిణీదేవి అంటుంది భాగవతంలో, జలజాతెక్షణుతోటి తెచ్చితివి నా సందేశముంచెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితిన్ నీకన్న పుణ్యాత్మకుల్ కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిన్ చెయ్యంగనేనేర అంజలి ఘటించదభుసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటుంది. అంజలి అంటే రెండు చేతులు ఇలా పెట్టి నమస్కరిస్తే అంజలి పట్టారు అంటారు. అంజలి ఘటించదభుసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటుంది. గురువు గారిని తలుచుకుని నమస్కారం చెయ్యకుండా ఏ కార్యం చెయ్యకూడదు. శ్రీ గురుభ్యో నమః అని ప్రారంభం. అందుకే హనుమ సంప్రదాయాన్ని నేర్పుతున్నారు, లేదా రామాయణము వేదోపబృంహణము మనం ఎలా బ్రతుకాలో నేర్పుతుంది. సూర్యాయ సూర్యభగవానుడికి నమస్కారం. వెడుతున్న కార్యం లంకాపట్టణానికి వెళ్ళి సీతమ్మను అన్వేషించాలి. శరీరంలో అవయవాలకు బలం ఉండాలి. అవతల శత్రువుల్ని మర్దించాలి. రావణుడితో మాట్లాడాలి. సీతమ్మ దర్శనం చెయ్యాలి. దీనికి ఇంద్రియములన్నిటికీ కూడా పటుత్వం ఉండాలి. సమస్త ఇంద్రియములకు పటుత్వమునివ్వగలిగినటువంటి మహేంద్రుడికి నమస్కారం. సూర్యాయ మహేంద్రాయ పవనాయ ఈ శరీరాన్నిచ్చినటువంటి నా తండ్రి వాయుదేవుడికి నమస్కారం. స్వయంభువే, స్వయంభువే అంటే బ్రహ్మగారిని ఒక అర్థం, లేదా రామచంద్రమూర్తికే నమస్కారం చేశారని ఒక అర్థం. స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా సమస్త భూతకోటికి నమస్కరిస్తున్నాను. నేను వెడుతున్న ఈ కార్యం ఇంత గొప్ప కార్యం, దీనికి సమస్త భూతములు నాకు ఉపకరించుగాక. ఎంత వినయంతో బయలుదేరుతున్నారో చూడండి. ఎంత పెద్ద కార్యాన్నైనా ఎవడు సాధిస్తాడంటే ఎవడు వినయంతో నిలబడగలడో వాడు సాధిస్తాడు తప్ప ఇంత పెద్ద కార్యం మీద వెడుతున్న వాడిని నేననుకున్నవాడు ఎవడున్నాడో వాడు సాధించలేడు. ఇన్ని కోట్ల మంది వానరులు చెయ్యలేని పని చెయ్యడానికి ఆయన ఒక్కడెడుతున్నాడు. కానీ మీరు చెయ్యలేని దానికి నేను ఎడుతున్నానంట లేదు. ఇంత పెద్ద కార్యానికి నేను వెడుతున్నాను కాబట్టి మీరందరూ నాకు ఉపకారం చెయ్యాలి. మీరు లేని నేను చెయ్యలేను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఇక కాండవనం కాలిపోవటం అనేది దైవ సంకల్పం అని తెలుసుకో. చూడు, నువ్వు ఏమన్నా నీతో ఉందా? ఇప్పుడు నీ దగ్గర ఏమున్నాయి? నీ దగ్గర ఇంకొక బాణం ఉందా నీళ్లు కురిపించేది? అది అయిపోయింది కదా నీ దగ్గర. అర్జునుడి దగ్గర చూడు, అది అక్షయ తోణీరం. అది ఆయన దగ్గర ఇంకా ఉన్నాయి, అక్షయం. అది నీ దగ్గర ఏది? నువ్వు ఇంటి నుంచి ఏం తెచ్చుకున్నావు అంతే. అది అయిన తర్వాత అంతా అయిపోయింది. వర్షం కురిపించింది, ఏది ఒక చుక్కాన కింద పడిందే? అంత అర్జునుడు యొక్క బాణాల మీద నిలబడింది సముద్రంలాగా. చూడు, ఇప్పుడు ఒక బాణం నీ దగ్గర ఎంత చూసుకో. ఇంద్రుడు ఆ మాటలు సత్యమని గ్రహించాడు. ఇప్పుడు సత్యం అనిపించుకున్నాడట. ఆకాశవాణి చెప్పింది సత్యమని. వెనక తట్టు ఎవరు లేరు. తన బుట్టలో చూసుకుంటే ఒక బాణం లేదు, ఒక గడ్డి పూస లేదు, ఒక దర్భపూస లేదు, మరి ఎవరూ ప్రయత్నం లేదు, అంతా పోతున్నాయి. ఇదిగాక కట్టినటువంటి గుర్రాలు పడుకుంటున్నాయి, అవి కూడా సుస్తైపోయాయి. పాపం ఎన్ని రోజులైనా యుద్ధం చేస్తాయి. అప్పుడు కోపాన్ని, ఈర్ష్య, అసూయాలంతా కూడా విడిచిపెట్టి ఇక ముఖం తిప్పుకుంటూ, ముఖం మీద గుడ్డ వేసుకుంటూ స్వర్గానికి వెళ్ళాడు. ఇంద్రుడిని చూసి దేవతలు, ఇంకా కొంతమంది ఉన్నారు దేవతలు, పాపం ఆయన వెనకే వెళ్ళారు. ముందుకు చాలామంది వెళ్ళిపోయారు. ఇంకొంత ముందు తట్టు ఉన్న వాళ్ళు కూడా పాపం వాళ్ళు కూడా వెళ్ళారు. వారిని చూసి కృష్ణార్జునులు సింహనాదాలు చేశారు. చేయకుంటారా అని జోరుగా. అగ్నిదేవుడు ఆనందించాడు. పూర్తిగా కాండవనాన్ని దహించాడు. అదే కావలసింది ఆయనకు. మిగిలిన క్రూర జంతువులను అర్జునుడు వధించసాగాడు. అప్పుడు అర్జునుడు ప్రయోగించిన బాణాల నుండి ఏ ప్రాణి కూడా తప్పించుకోలేక ప్రాణాలు విడిచింది. అదృష్టవంతులు, క్రూర మృగాలైనా కూడా అదృష్టవంతులే. పెద్ద పెద్ద ప్రాణులు కూడా అర్జునుడి రూపాన్ని చూడలేక, కొంతమంది ప్రాణులు మాత్రం అర్జునుడి రూపం చూడలేక చచ్చిపోయాడు. అందుచేత అవి యుద్ధానికి దిగలేవు. ఏవి కూడా దిగలేదు. అర్జునుడిని చూస్తూనే అంతే ప్రాణాలు పోయాయి. సుఖమైనటువంటి ప్రాణం వెళ్ళిపోయింది. అర్జునుడు ఒక్క బాణాన్ని ప్రయోగించి వందల కొద్ది ప్రాణులందరినీ, క్రూర ప్రాణులందరినీ చంపేశాడు. ఒక్కొక్క ప్రాణిని
వందల కొద్ది బాణాలతో ముక్కలు 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 చేశాడు. ఎంతమందిని తిని పొట్టబెట్టుకున్నాయో తెలీదు. అవి ప్రాణులన్నీ యముడి చేత ప్రత్యక్షంగా చంపబడినట్లుగా అగ్నిలో పడిపోయాయి. యముడికి చాలా పని పట్టింది. ఇప్పుడు వాళ్ళంతా చూసుకోవాలి కదా, ఎవరెవరికి ఎక్కడెక్కడ వేయాలని చెప్పేసి. గుహల్లో ఉన్నటువంటి వనానికి సమీపంలో ఉన్నటువంటి వాటికి మాత్రం శాంతి లభించలేదు. కాండవ వనాన్ని కాలుస్తున్నటువంటి అగ్నిదేవుడి వేడి పితృలోక దేవలోకాల వరకు వ్యాపించింది. జంతువులు భయపడ్డాయి, దీనంగా ఆక్రోశించాయి. విద్యాధరులు భయపడ్డారు. ఎవరూ శ్రీకృష్ణార్జునుల్లో కన్నెత్తి కూడా చూడలేకపోయారు. ఇంకా కొంతమంది రాక్షస దానవ సర్పజాతుల వారు గుంపులుగా బయటకు వస్తూ ఉంటే శ్రీకృష్ణుడు చక్రాన్ని ప్రయోగించి వారిని కూడా సంహరించాడు. అసలు కాండవ వనమో ఇది ప్రాణివనమో తెలియదు, అట్లుంది. వారి శరీరాలు ముక్కలై అగ్నిలో పడ్డాయి. అగ్నిదేవుడు ఆ జీవుల క్రొవ్వు, రక్తము, మాంసాలతో తృప్తి చెందాడు. పొగ లేకుండా నిర్మలంగా ప్రకాశించాడు. ఆయన కన్నులు, నాలుక, ముఖము గొప్ప తేజస్సుతో వెలిగిపోయాయి. సహస్రముఖాలు కదా, ఎర్రని కేశాలతో ప్రకాశించాడు. పింగళవర్ణం గల కన్నులు గలవాడయ్యాడు. కృష్ణార్జునులు ఇచ్చినటువంటి ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి భోజనాన్ని ఆరగించి తృప్తి చెందాడు. అజీర్ణ వ్యాధి దూరమైంది, శాంతించాడు. పొట్టలో ఆనందమైంది. ఆ సమయంలో తక్షకుడి ఇంటిలో నుండి మయుడనే అటువంటి రాక్షసుడు బయటకు వచ్చి పారిపోసాగాడు. ఆ మయుడిని చూసి శ్రీకృష్ణుడు కోపించాడు. అగ్నిదేవుడు కూడా చూసి నేనే కాల్చేస్తాను, అనుమతి ఇవ్వండి అని కృష్ణార్జునులు కోరాడు. శ్రీకృష్ణుడు చక్రం తీసుకొని ఒకవైపు నుంచి మయుడిని చంపటానికి సిద్ధమైపోయాడు, మరోవైపు నుంచి అగ్నిదేవుడు సిద్ధమైపోయాడు. ఇదంతా మయదానవుడు గమనించి హఠాత్తుగా పరిగెత్తుకుంటూ వచ్చి అర్జునుడి కాళ్ల మీద పడి రక్షించమని ప్రార్థించాడు. ఒక్కరన్నా ఈ పని చేయలే ఇంతవరకు. మనం ఇంతవరకు చంపుకున్నాం, చంపారు, ఈ పని ఎవరైనా చేయలేదా? ఎవ్వరూ చేయలే. మయుడు అర్జునుడికి మయుడిపై మనస్సులో దయ కలిగింది. అతడు వెన్ను నిమిరి ఓదార్చాడు. అది చూసి అగ్నిదేవుడు వెనక్కు తగ్గాడు. ఎందుకంటే వాడిని కూడా తినాలని రెడీగా ఉన్నాడు, నంచుకోవటానికి ఊరగాయలాగా. అది వదిలేశాడు. ఏం చేస్తావు? శ్రీకృష్ణుడు తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. అలా మయుడు ప్రాణాలను దక్కించుకున్నాడు. అలా కాండవ వనం, ఎందుకంటే మయుడు ముందుకు కావాల్సి వస్తుంది రండి. అలా కాండవ వనం శ్రీకృష్ణార్జునుల సహాయం చేత అగ్నిదేవుడికి వశమైంది. ఇంద్రుడు ఆక్రమించటానికి వీలు లేకుండా అయింది. దానిని కాల్చటానికి అగ్నిదేవుడికి పూర్తిగా 15 రోజులు పట్టిందట. అందుకే ఇంత పెద్ద యుద్ధము. ఇప్పుడు అర్థమైంది. 15 రోజులైందట. అన్ని వన ప్రాణులు ఉన్నాయి కదా, క్రూర ప్రాణులు. ఈ వనాన్ని కాలుస్తున్నటువంటి సమయంలో అగ్నిదేవుడు, అశ్వసేనుడు, మయుడు, 4 పక్షుల ఈ 6 మాత్రమే కాల్చకుండా విడిచిపెట్టాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అగ్నిదేవుడు 6 మాత్రమే కాల్చలేదు అనే మాటను పట్టుకొని మనస్సులో పెట్టుకొని ఈ జనమేజయుడు వదలటే ఏం చేస్తావు? జనమేజయుడు వైశంపాయన మహర్షిని ఇలా అడిగాడు. ఇక్కడ కథ అవుతుందనుకుంటే ఈయన వదలటం లేదు. ఓ మహర్షి, అగ్నిదేవుడు వనాన్ని కాల్చే సమయంలో 6 మాత్రమే విడిచిపెట్టాడని చెప్పారు. ఎందుకు విడిచారు? సంతోషపడడానికి ఏమిటి? అందుకే దానికి ఒక క్వశ్చన్ ఎందుకు? వారిలో అశ్వసేనుడు, మయుల గురించి చెప్పారు, కానీ ఈ 4 పక్షుల గురించి విషయం చెప్పలేదే. ఇది పట్టుకున్నాడు. అగ్నిదేవుడు ఆ పక్షులను ఎందుకు కాల్చలేదు? అవి ఎలా బ్రతికి బయటపడ్డాయి? అగ్నిదేవుడు వాటిపై ఎందుకు దయ చూపించాడు? ఎందుకు విడిచిపెట్టాడు అని అడిగాడు. వైశంపాయన మహర్షి రాజుకు కలిగినటువంటి ఆ సంశయాన్ని తీర్చాలనుకొని ఆ పక్షుల సంబంధించినటువంటి కథని ఇలా చెప్పాడు. ప్రారంభం చేశాడు. కూర్చో, చెప్తాను. పూర్వము మందపాలకుడనే ఒక మహర్షి ఉండేవాడు.
అతడు మహావిద్వాంసుడు, మహాతపస్వి, ధర్మాత్ముడు. బ్రహ్మచారుల మార్గాన్ని ఆశ్రయించాడు. బ్రహ్మచారులు తాపసి అయి ఇంద్రియాలను జయించాడు. ధర్మమందు ఆసక్తితో జీవించాడు. కొన్నాళ్ల తర్వాత ఆయన దేహాన్ని విడిచిపెట్టి పితృలోకాలకు చేరాడు. పితృలోకాలు సుఖదుఖాలు రెండూ ఉంటాయి కదా. మందపాలుడు చిత్రంగా తాను చేసిన తపస్సు యొక్క ఫలం అనుభవించలేక దుఃఖాన్ని మాత్రమే పొందుతున్నాడు. తాను చేసిన సత్కర్మల ఫలం దక్కలేదు. ఆయన ఆశ్చర్యపోయాడు. నేనెంతో శ్రమపడి పుణ్యలోకాలు సంపాదించాను, అవి ఎందుకు పనికి రాకోకుండా పోయాయి, ఏంటిది అని బాధపడి యముడి దగ్గరికి వెళ్ళాడు. ముందుగా అక్కడ కూర్చున్నటువంటి దేవతలను ఇలా అడిగాడు. దేవతలారా, నేను తపస్సు చేసి పుణ్యలోకాలు సంపాదించుకున్నాను. అక్కడికి చేరి కూడా ఫలాన్ని అనుభవించలేకపోతున్నాను. ఇందుకు కారణమేమిటి? నేను చేసిన తప్పేమిటి? నాలో లోపాన్ని చెప్పండి, నా తప్పును దిద్దుకుంటాను, మళ్ళీ పద్ధతిగా పుణ్యాన్ని సంపాదిస్తాను. నాకు సరైన మార్గాన్ని ఉపదేశించాడు అని కోరాడు. దేవతలు ఆయనతో, ఓ మహర్షి, మానవులు భూమిలో రుణగ్రస్తులై పడతారు. యజ్ఞకర్మలు, బ్రహ్మచర్యము, సంతానం అనేవి 3 రుణాలు. వాటిని ఆచరించడం చేత 3 రుణాలు తీరిపోతాయి. ఇందులో సందేహించవలసిన పని లేదు. నువ్వు మహర్షివి, తపస్సు చేసుకునేవాడివి, నువ్వు వేదం చదువుకున్నావు, సత్కర్మలు చేశావు, బ్రహ్మచర్యాన్ని పాటించావు, అంతా బాగానే ఉంది. అయితే నీకు పుత్రులు మాత్రం కలగలేదు. అందుచేతనే ఫలాన్ని అనుభవించలేకపోతున్నావు. ఎందుకంటే ఈ ఫలాలతో ఉండినటువంటి వాళ్లకు, ఇవన్నీ లేని వాళ్ళకు కలగకపోయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ చేసి నీకు సత్ఫలితం కలగాల. కనుక ముందుగా సంతానాన్ని పొందు, ఆ పైన భోగాలను నువ్వు పొందుతావు. పున్నామ నరకం నుంచి తండ్రిని రక్షించేవాడు పుత్రుడు మాత్రమే. పున్నామ నరకం అంటే ఏమిటి అనేది మళ్ళీ మాట్లాడుకుందాం, ఈ టైం వద్దులేండి అని వేదాలు చెప్పాయి. ఇంతవరకు తపస్సు, యజ్ఞాలు చేసి 2 రుణాలను తీర్చుకున్నావు. ఇప్పుడు 3వ రుణాన్ని కూడా తీర్చుకో, సంతానాన్ని పొందు అన్నారు. మందపాలుడు వారికి నమస్కారం పెట్టి అక్కడి నుంచి తిరిగి దేవ శరీరంతో భూలోకానికి తిరిగి వచ్చాడు. ఇలా ఆలోచించాడు, ఆహా, పెళ్ళి అంటే మాటలు కాదు, నేనేదో బ్రహ్మచారి వ్రతం అనుకున్నా. నేను మానవ శరీరంలో ఉండి పెళ్లి చేసుకొని పిల్లలను పొందటానికి చాలా కాలం పడుతుంది. అది మానవ శరీరంతో కష్టం, రోగరుజనాలు, తాపత్రయాలు ఇవన్నీ ఉంటాయి. నేను అంతకాలం ఆగలేను. నేను మళ్ళీ స్వర్గానికి రాగలేను. ఒక పని చేస్తాను, ఏ ప్రాణి జాతిలో శీఘ్రంగా సంతానం కలుగుతుందో అక్కడికి వెళ్ళి సంతానాన్ని పొందుతాను, ఆ ప్రాణి రూపంతో పొందుతాను అని ఆలోచించాడు. ఆయనకు ఆ సమయంలో పక్షి జాతి గుర్తుకొచ్చింది. అవే అతి శీఘ్రంగా సంతానాన్ని ఇస్తాయని గ్రహించాడు. వెంటనే తానొక పక్షి అయి జరిత అనే ఆడపక్షితో స్నేహం చేశాడు. జరితను ప్రేమించాడు, జరితతో కలిసి జీవించాడు. కొన్నాళ్లకు జరిత గర్భం నుండి బ్రహ్మజ్ఞానం గల 4 పుత్రులు పుట్టారు. ఆ పిల్లలు అండాల రూపంతో తల్లి కడుపులో ఉన్నప్పుడే మందపాలుడు వారిని విడిచిపెట్టాడు. ఆయన సంతానం మీద మోహం తీరక లపిత అనే మరో పక్షి వద్దకు వెళ్ళాడు. అప్పుడు జరిత పుత్ర ప్రేమతో పిల్లల వద్దే కాండవవనంలో ఉండిపోయింది. తనను భర్త విడిచిపెట్టి వెళ్ళినందుకు ఎంతో దుఃఖిస్తూ పిల్లలను కష్టపడి పెంచసాగింది. ఈ కష్టకాలంలోనే అగ్నిదేవుడు కాండవవనాన్ని కాల్చేస్తున్న వారి వద్దకు వచ్చేస్తున్నాడు. కాండవవనంలో వీళ్ళు ఉన్నారు. ఇది కథ. ఈ సమయంలోనే మందపాలుడు తన భార్య అయినటువంటి లపితతో కలిసి హాయిగా విహరిస్తున్నాడు. జరితను వదిలేశాడు, లపితతో ఉన్నాడు.
అప్పుడు ఆ మహర్షి ముందుకు దూసుకొని వస్తున్నటువంటి అగ్నిని చూసి భయపడ్డాడు. ఆయనకు వెంటనే పసివారైన తన 4 పుత్రులు జ్ఞాపకం వచ్చారు. పాతవాళ్ళు ఎంతో తల్లడిల్లిపోతూ తన పుత్రులను రక్షించమని అగ్నిదేవుణ్ణి ఇలా ప్రార్థించాడు. త్వమగ్నే సర్వలోకానాం ముఖం త్వమసి హవ్యవాట్ త్వమంతః సర్వభూతానాం గూఢశ్చరసి పావకే త్వామేకమాహుః కవయః త్వామాహుః త్రివిధం పునః త్వామష్టదా కల్పయిత్వా యజ్ఞవాహమకల్పయన్ యజ్ఞవాహమకల్పయన్. ఓ అగ్నిదేవా, నువ్వు సర్వలోకాలకు ముఖం వంటివాడు. దేవతల హవిస్సులను తీసుకొని పోయి అందిస్తావు. నువ్వు ప్రాణుల రూపంలో దేహాలలో రహస్యంగా సంచరిస్తూ ఉంటావు. నిన్ను కవులు అద్వితీయుడు అని పిలుస్తూ ఉంటారు. నువ్వు దివ్య, భౌమ, జఠరానల అనేటువంటి 3 రూపాల్లో ఉంటున్నావు అని కొలుస్తూ ఉంటారు. నిన్ను భూమి, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు యజమాన స్వరూపం గల అష్టవిధమూర్తిగా స్తుతిస్తూ ఉంటారు. యజ్ఞవాహనుడు అని కీర్తిస్తూ ఉంటారు. ఈ విశ్వాన్నంతా నువ్వే సృష్టించావని ఋషులందరూ కూడా చెప్తున్నారు. నాకు చాలా విశ్వాసం. నువ్వే లేకపోతే లోకమే నశిస్తుంది. విప్రులు నిన్ను పూజించి వారి భార్య బిడ్డలతో ఉత్తమ గతిని పొందుతున్నారు. ఆకాశంలో మెరుపు తీగలతో కలిసి విహరించే మేఘ పంక్తి నువ్వే అయి ఉన్నావు. ప్రళయకాలంలో నీ నుండి బయటపడ్డ జ్వాలలు ఆయుధాల వంటివి. అవి సర్వ ప్రాణులను భస్మం చేస్తాయి. ఈ జగత్తు అంతా నీ నుంచే పుట్టింది. తవైవ కర్మ విహితం భూతం సర్వం చరాచరం త్వయాపో విహితాః పూర్వం త్వయాపో విహితాః పూర్వం త్వయి సర్వమిదం జగత్ త్వయి సర్వమిదం జగత్. నీ ద్వారానే లోకంలో సత్కర్మల విధానం వ్యాప్తి చెందింది. చరాచర ప్రాణులు నీ నుంచే పుడుతున్నాయి. నీ నుంచే పూర్వం జలాలు వచ్చాయి. నీ నుంచే పూర్వము నీ అందే ఈ జగత్తు నిలిచింది. త్వయి హవ్యంచ కవ్యంచ యతావత్ సంప్రతిష్ఠితం త్వమేవ దఘనో దేవ త్వం దాతా త్వం బృహస్పతిః త్వమస్వినౌ యమౌ మిత్రః సోమస్త్వమసి చానిలః. యజ్ఞాలయందు హోమం చేయబడేటువంటి హవ్యాలు, శ్రాద్ధాది పితృకర్మలయందు కూడా హోమం చేయబడేటువంటి కవ్యాలు నీ యందే ప్రతిష్ఠింపబడి ఉన్నాయి. నువ్వే అన్ని. నువ్వే బ్రహ్మవు, నువ్వే బృహస్పతివి, నువ్వే అశ్విని కుమారులు, నువ్వే చంద్రసూర్యులు, నువ్వే వాయుదేవుడు. నీకు నమస్కారం. నీ మందపాలుడు ఇట్లా అని మందపాలుడు ప్రార్థించగా అగ్నిదేవుడు ప్రసన్నుడై, ఓ మహర్షి, నీ కోరిక ఏమిటో చెప్పు, నీకు నేనేం సహాయం చేయాలో చెప్పు అన్నాడు. మందపాలుడు నమస్కారం చేసి, దేవా, కాండవనాన్ని కాలుస్తున్నప్పుడు నా పుత్రులను కాల్చకుండా రక్షించు అని కోరాడు. అగ్నిదేవుడు అలాగే మహర్షి అని ప్రతిజ్ఞ చేశాడు. మాట ఇచ్చిన ప్రకారంగా అగ్నిదేవుడు వారిని మాత్రమే విడిచిపెట్టి ముందుకు కదిలాడు. ఇది ఆ పక్షులను రక్షించటానికి గల కారణం అన్నాడు వైశంపాయన మహర్షి. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. తల్లి తన పిల్లల కోసం పడే బాధ గురించి వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు. కాండవ వనాన్ని అగ్నిదేవుడు కాల్చే సమయంలో
మంటలు బాగా పెరిగిపోయాయి. ఎందుకంటే ఇది కూడా చెప్తాను, మళ్ళీ దీన్ని అడుగుతావు కదా నువ్వు, అక్కడ ఏమైంది అని. అందుకని ఆ తల్లి ఏమైంది అని అడుగుతావు కదా, అందుకని నువ్వు అడగకముందే నేను చెప్తాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.